మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కౌకూరు ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ మనోజ్ చౌదరి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులు, బ్రేక్ఫాస్ట్ నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఒకే చోట అల్పాహారం తయారు చేసి అందించేందుకు పూడూరులో స్థలాన్ని పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అన్ని వసతి గృహాల్లో కామన్ మెనూ అమలుకు ఆదేశించామని చెప్పారు. అర్బన్ రీజియన్లలో అవసరమైన చోట కొత్త ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని వెల్లడించారు. కొంచెం ఏదో జాలీలాగా అన్నారు కదా, ఈ టైప్ లో పెట్టేస్తే అయిపోతుంది. స్కూల్లో మనము పిల్లలతో పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్లో కూడా వారికి అందరికీ కూడా పౌష్టికమైన ఆహారము, వారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తూ బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా అన్ని స్కూల్స్లో మనము ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ కూడా కసరత్తు చేస్తూ ఉంది. పైలట్ బేసిస్ మీద ఇప్పుడు మనం కొన్ని స్కూల్స్ టేకప్ చేసి వాటిల్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. దీనికి అడిషనల్గా మనకి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ అనేది ఉండాలి. ఆ కిచెన్ నుంచి జిల్లా మొత్తం కూడా అన్ని స్కూల్స్కి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్యూచర్లో మనం రోల్అవుట్ చేసినప్పుడు అన్ని స్కూల్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి అన్న ఉద్దేశంతో మేడ్చల్ జిల్లాలో కూడా మనము పూడూరులో ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి దానికి కూడా త్వరలోనే శాంక్షన్ ఇచ్చుకొని సెంట్రలైజ్డ్ కిచెన్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అదేవిధంగా మనకి తెలంగాణ క్యూర్ రీజియన్ అంటే కోర్ అర్బన్ రీజియన్లో కొత్త స్కూల్స్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో దానికి కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి శాంక్షన్ వచ్చింది. త్వరలోనే ఆ స్కూల్స్కి కూడా మనం ఎన్రోల్మెంట్ కానీ శాంక్షన్ కానీ తీసుకొని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లో కూడా కామన్ మనకి డయట్ మెనూ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. యూనిఫామ్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఒక యూనిఫామ్ మెనూ పెట్టుకొని పిల్లలకి అందరికీ కూడా మంచి ఫుడ్ అనేది వారికి అందిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనము పిల్లలకి సంబంధించినంత వరకు లర్నింగ్ అవుట్కమ్స్, ఒక లర్నింగ్ అట్మాస్ఫియర్ బాగుండాలి, స్కూల్కి వచ్చినప్పుడు ప్రశాంతంగా నేర్చుకునే విధంగా ఉండాలి అనేది అన్ని అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కూడా మనం అన్ని అమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, ఇట్లా అన్ని విధాలుగా మనం స్కూల్ అనేది హోలిస్టిక్గా డెవలప్ చేస్తూ వారి లర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. స్కూల్లో